కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలోని హయగ్రీవ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ బొమ్మిశెట్టి సుకుమార్ గారు మాట్లాడుతూ, రాజపాలెం గ్రామంలో హయగ్రీవ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించి 2 సంవత్సరాలు గడవంగా మొదటి సంవత్సరంలోనే 350 మంది పిల్లలతో ప్రారంభించామని, పిల్లలను మా పిల్లలుగా భావించి వాళ్ళని తీర్చిదిద్ది మంచి భవిష్యత్తును చూపిస్తామని వారు హామీ ఇచ్చారు. తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, కడుపులో బంగారు కనుచూపులో Don't clap. Don't clap. ముందుగా మన హెచ్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హెచ్ఆర్ న్యూస్ అనేది చూస్తూ ఉన్నాము, ప్రజల్లోకి విషయాలని తొందరగా పంపించడం కానీ, అదేవిధంగా అవినీతిని కూడా బయటకు తీసి ప్రజలకి ఇదాల జరుగుతుంది అటువంటి విషయాలు కూడా మన హెచ్ఆర్ న్యూస్ ద్వారా ప్రజలకి అందుబాటులో పోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని వీక్షించి వాళ్ళని సపోర్ట్ చేద్దాము. అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పిల్లలకి భవిష్యత్తు గురించి నీట్గా చెప్పండి. ఏదో చదువు అయిపోయిన తర్వాత మేము వేరే దేశం చదువుకుంటాము, ఉద్యోగం చేస్తాము అటువంటి ప్రలోభాలు పోకుండా మన దేశంలో ఉండేసి మన దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించే విధంగా మనం పిల్లలకు మనం ప్రబోధిద్దాము. అదేవిధంగా మన రాజపాలెం స్కూల్లో రాజపాలెం సంబంధించి హయగ్రీవ విద్యానికేతన్ స్కూల్ ప్రారంభించి 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాల రన్నింగ్లో ఉంది. మొదటి సంవత్సరంలో మనం 330 పిల్లలతో మన స్కూల్ ప్రారంభించాము. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం మనకి, అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పిల్లలు మా స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే 10th క్లాస్ వరకు కూడా మా పిల్లలుగా భావించి వాళ్ళకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఇస్తామని చెప్పేసి మన హెచ్ఆర్ న్యూస్ సందర్భంగా తెలుపుతున్నాం.